1957, 1963లలో సూడాన్ ఉత్తర ప్రాంతంలో మిఖైలా షిఫ్ జోరాజీన్ జరిపిన త్రవ్వకాలలో 3వ అమెన్హోతేప్ కట్టించిన అమున్రా ఆలయాన్ని గుర్తించారు. ఆ ఆలయ స్తంభాలపై, గోడలపై ఐగుప్తు రాజైన 3వ అమెన్హోతేప్ ఆధీనంలో ఉన్న రాజ్యాలు, సంచార జాతుల ప్రాంతాలు ప్రస్తావించబడ్డాయి. అందులో ఒక స్తంభం మీద యెహోవా సంచారకుల భూమి అని చెక్కబడి ఉంది. ఇది చాలా కీలకమైన ఆధారం. ఎందుకంటే నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మోషే ఫరోకు మధ్య జరిగిన సంభాషణలో యెహోవా అనే పేరుతో దేవుడు ఉన్నాడనే విషయం ఫరోకు తెలియదని అర్థం చేసుకోవచ్చు. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. లభించిన ఆధారమును బట్టి 3వ అమెన్హోతేప్కు యెహోవా అనే పేరు తెలుసు. కాబట్టి నిర్గమకాండంలోని ఫరో 3వ అమెన్హోతేప్ కన్నా ముందు పరిపాలించిన రాజయి ఉండాలి. యెహోవా అనే పేరు దేవుని నామంగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఈ నామమును ఆయన మొదట మోషేకు బయలుపరిచినట్లుగా నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చదవగలం. అలాగే నిర్గమకాండం 6వ అధ్యాయంలో కూడా నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని దేవుడు మోషేతో చెప్పిన మాటలు గమనించగలం. మొదటి 5 గ్రంథాలైన ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు గ్రంథకర్త మోషే అని సాంప్రదాయ నమ్మకం. కానాను ప్రదేశంలో గోత్రాల ప్రకారంగా వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులు స్థిరపడినప్పటికీ వారికి కొంతకాలం వరకు నిర్దిష్ట సరిహద్దులు లేవని కానానుకు సంబంధించిన జాతుల వారు కొందరు ఆ ప్రాంతాలలో ఇంకా నివసించి ఉన్నారని న్యాయాధిపతుల గ్రంథమును బట్టి గ్రహించగలం. కాబట్టి 3వ అమెన్హోతేప్ ఇశ్రాయేలీలకు నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు లేనందున వారు ఆరాధించే దేవుణ్ణి బట్టి యెహోవా సంచారకులుగా పేర్కొని ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథమందలి విషయాలు కల్పితమైనవి కావు, ఊహాజనితమైనవి కావు. సృష్టిలోని ఏ అంశాన్ని పరిశీలించినా, పరిశోధించినా అవి బైబిల్లోని లేఖనాలు సత్యమనే విషయాన్ని నిరూపిస్తాయి.